ఆగలేదే కొంచెంసేపు మళ్ళా జర్షప్ అంటాడు ఏం రాయుడు దగ్గర పాలు లేపో దేవుడు నువ్వు ఏం మనిషి నువ్వే నిన్ను వేసుకున్న సంది కూడు బరబరు ఉండలేదు పైరు దాకా బాందు నిద్ర బరబరు ఉండలేదు ఏం మనిషి సారా నువ్వు ఎంతసేపు అంటాను అనుకుంటానో మరి నాడు పాలు లేపో నాకు పాలు చెంబేది ఆ ఇంట్లోనే పో అవన్నీ ఏం కూర అంటవే ఏం తెస్తావు ఇంట్లో అయితే ఏం లేవు చికెన్ దేవా దిక్కులేంత ఏ దిక్కుమాల చికెన్ ఊకే చికెన్ ఎందుకు మటన్ లేపో ఇలాదే మరి దానికో 90 దేనండి సుక్క ఇంకా కోటకు తాగుతారా ఎవరన్నా తెత్తింత గట్ట ఆటికలు లేపో తెత్తగానే తెచ్చినాక దాటికలు నువ్వు తాగుతావు దాటికలే కానీ ఇక తాగనా తెచ్చినాక తాగుతుంది దాటికలు తాగింది ముక్క తినిగా మాసాలు తినాడు వస్తున్నా తీరు అలగాలి మంచిగా చెప్పనా అట్టే ఉండకు ఆడు ఇంకోటి ఉంది ఏంది చెప్పరా పోతే నువ్వు నువ్వు నీకు ఎక్కువ అంటే ఇంకా చెప్పనా అంటాను రాకపోతే కానీ సంగతి అలా చెప్పాలా మటన్ ఎత్తా మటన్ ఎండ పెడతా చెప్పని రాకపోతే అమ్మా మల్లిగా లేడా అయ్యో మదిగాడు ఇంటికి రాలే నాన్న మీతో సప్పుడు పోతున్నా అన్నాడు మంకందేమో పెళ్ళి ఉన్నది అన్నాడు పొద్దుకాడు ఇంటికి రాలే నాని అయ్యో అటేవేండా అయితే రాత్రి ఆనే వండుకోవచ్చు అని నిద్రయాలక అత్తడు ఇప్పుడు కొంచెం తొందరగా రమ్మని బిడ్డ బియ్యం తేవాలి నిన్న వేయనోడు అటే ఉంటాడా పోనీ అక్క రాత్రి వేయనోడు జాలేడు పత్తలేడు అంటే అలా మా వీటిలో ఏమైనా ఏ వచ్చింది ఒక కొంపనే మునుగుతుంది రో పోయి మంకన్న కలుతా బండి ఉందిగా అన్నా బండి వేసుకపోతున్నా అరే ఏమది 2 నిమిషాలు రాకపోతే హరి హరి రఘునందన ఎక్కడా పోతివిరా మల్లిగా అరే మంక ఓయ్ మంక ఏం తయారైనవరా ఆ రాత్రి మేడు జాలే పత్తలేడట నాడు కొత్త లగ్గం బడి దిగుతారా అలా మనిషి లేరు అంటే కొత్త లగ్గం అవుతుంది అంటున్నావు ఎటుపోతారు రాడు అలా మానాడుకో పొద్దుకి ఆడు ఇంటికి రాడానికో ఒక్కొక్కరిని పుత్తలు తెంపుతా ఊకుంటున్నావారా అరే అదినొక్క వైపు మీరు ఇద్దరొక వైపు మీరు ముగ్గురు నా పానవురా అరే ఏం పనమేమో పారా లమ్మ గిట్ల సొగం పెట్టుకొని ఎడుతుంది ఏ ఆగురా అదిన కంపెనీలకి ఏంది దగ్గర రావచ్చు సచ్చినాక పోదాం అరా నువ్వు ఎందుకంత అబద్ధం ఆడతావురా ఆడ అదినే చెప్పులు ఉండే ఇంట్లో పెట్టుకొని కంపెనీలకి ఏందంటావు ఓరు వారే ఆ చెప్పులు ఓన్లీ ఇంటికి బయటకు ఆడుతుంది బయటకు ఏందనుకో ఎత్తు చెప్పులు వేసుకొని పోద్దురా అదినే నీ ఎత్తు చెప్పులు గంగల పోనుక తలుపు దగ్గరికి రాపోదాం పాప మరపా ఏ తొవ్వన వస్తవు నీవు ఒరి మల్లిగా చిన్ననాడి నుండి మనము ఒక తల్లి పిల్లలోల కూడున్నవురా ఒక కాడ కలిసి తిన్నము తాళ్ళల్లో ఒక కాడ కళ్ళు తాగినము మనం ఒక కాడ బీడి తాగినవురా ఆ జ్ఞాపకాలు నీకు యాదికస్తలేవా మల్లిగా నీకు ఏం బాధలచ్చనని నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతివిరా ఒరి మల్లిగా తోడుగా మాతో నుండి నిడలా మాతో నడిసి తోడుగా మాతో నుండి నిడలా మాతో నడిసి జంట వీడి వెళ్ళినవా మల్లిగా నవగాలు మరవాలే మురమల్లిగా నీ నవగాలు మరవాలే మురమల్లిగా ఏదో వానస్తౌరా మల్లిగా
చూస్తామురా మల్లిగా మీ మామ భీమన్నా ఏమన్నా అన్నాడా మీ మామ భీమన్నా ఏమన్నా ఏసినాడా ఏ తొవ్వానస్తవురా మళ్ళీ మేము ఆ తొవ్వన చూస్తామురా మల్లిగా మర్యాద కొద్ది ఇప్పుడే చెప్తున్నా నిన్న రాత్రి భరత్ ఎట్లా తీసుకపోయినావో ఇలా రాత్రి వరకు మా మల్లిగాడు మాకు కావాలి. నా చేసుకున్న పెళ్లి ఏమంటారో మల్లిగాడు ఈడు నాకు అంతే. అరే లొట్టు కళ్ళు చెప్పురా కళ్ళు కొట్టచ్చి ఈ కూడా ఇలా కూర్చుకుని కలపేరేదంపా ఏమన్నా ఏసినాడా మీ మామ భీమన్నా ఏమన్నా ఏసినాడా ఏ తొవ్వానస్తవురా మల్లిగా మేము ఆ తొవ్వన ఉంటామురా మల్లిగా లగ్గం చేసుకోండి దావత్లు ఏం లేదు ఇదేనా మన ముచ్చట. నీ దావత మేవడా ఏం దావతే ఇత్తగంతే దావతి మా మల్లిగాడు అంటే నువ్వు దావత అంటావు నడా ఓర్ మల్లిగో ఆవురా కట్టకత్తా రాడు ఓర్ మల్లిగో కొత్త అచ్చిపట్టి తెచ్చినా బిడి కట్టేసిన రారా 2 తెచ్చినాం 2 రారు రాడు వీకెండ్. అరే నాకు దొడ్డొస్తుంది నువ్వు విలువ నేను పోతాను. ఏంద్రా దొడ్డికి ఎప్పుడు దానికి రాకలేదు మోకలేదారా ఏ దానికి ఆళ్ళ పాలనారా దొడ్డు ఖర్చుడు ఓ మల్లిగో తలకాయ వచ్చి పాడైతుంది రారో. అరే ఆ లొట్టు కాలు చెప్పు తాగుదాం తలకాయ వస్తే నేను కళ్ళు లేదు బిల్లు లేదు నాడు అటు రాలేదు అని మేము పెడితే నువ్వు బల చేస్తావేంద్రా రాకపోతా రా అంతేనా పో మరి పో జల్ది పిచ్చిరాపో. బీడి తాగుకుంటా దొడ్డుకోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందిరా. బుజ్జుగా మల్లిగాడు ఏంద్రో అగో ఎవర్రా మల్లిగాడు రారా 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 ఓ నేను కాడదేగా ఊరు కాట్లవన్నవేంద్రో అర్యే మల్లిగా లేవు bonచని లేవు కాట్లవన్నద్దు మల్లిగా పేండా మల్లిగా అరే గుసలేదురా మల్లిగా ఓ మల్లిగా మల్లిగా అవు లేచి నరి లేవురా లేవురా పండద్దురా కాట్ల పండద్దురా ఎవడు కొట్టిండ్రా నేను అని మామ పుత్త తెంపుదా పరా మీ మామనా మీ మామనారా లేవురా పుత్తలు కాదా అని కొంప కలిసి నమ్మిస్తా నేను లేవురా ఆడికి ఎంతసేపు అయినా అరే రాత్రి వచ్చిండ్రు వీడు అమిగా అరే కళ్ళు మగ్గైనట్టుందిరా అరే ఈయనకి దయ్యం కూడా ఊనిందిరా కళ్ళే మగ్గైన దయ్యం ఎక్కడ మల్లిగా నువ్వు ఊదురా పోగుదురా అంత పెద్దనైనారు నువ్వు ఈడ ఎట్లా కనబడుతున్నా నీకు అయితే ఇప్పుడు ఇలా తీసుకొని కొట్టిపిస్తున్నా ఏమైతే మీతోటి మీతో ఏమైతే ఏంద్రా దవడ పక్కల రాలంతని కొడతా భయం అనుకుంటారా కూడా బాగా అవుతుంది అందుకే చెప్పిన బియానా అవ్వని ఎక్కడి నుంచాలి అక్కడ ఉంచాలని. కాదే నేనేం తప్పేసిన ఆడ భరత్లో ఎగిరేటోని తీసుకొచ్చి పంచాయతీ మొదలు పెట్టిరు. అయితే నువ్వు నన్ను కొట్టావుగా అందరి సంగతి చెప్తా. ఏంద్రా నువ్వు చెప్పేది మిర్రబాల్ మాటలు బాగా అవుతున్నాయి. ఏం చెప్తావురా నువ్వు ఏం చెప్తావు చెప్పేటప్పుడు చెప్తా. నాగేశు బాబు అరే మళ్ళీ నేను అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పు. ఇటుకెళ్ళి వెళ్తావు
ఆ బిడ్డ నీకు ఎప్పుడు ఫోన్ చేసింది? నీ బిడ్డ నాకెందుకు ఫోన్ ఎత్తుంది? ఆ కళ్ళు తెలుసురా, ఎక్కడెక్కడ తిరిగిరో, పడవలో తిరిగింది, అన్ని ఏర్పాటే నువ్వు. అవరా మల్లిగా, ఆ బిడ్డ హాస్టల్లో లేదు, ఎక్కడ దాచిపెట్టినవురా? ఏ అమ్మతోడు నాకు తెలియదే. నాకు తెలియదు గంగ అమ్మతోడు. అవురా, నీకు తెలియదా? నీకు తెలియదా? నేను చూడలేదా? మొన్న మీరు ముగ్గురు ఎటు పోయిర్రా? మల్లిగాడు బూజిగాడు నువ్వు. అరే నాగేష్ నువ్వు ఆగు. మొన్న మంగ తిరిగి పోతా అనుకుంటున్నారా నువ్వు? తలకాయ దించి మాట్లాడరా నువ్వు? మళ్ళీ అట్లా తలకాయ దించుతలేవు, పోషడికే తలకాయ దించు. నాకు ఆనాడు కలిసిందంటే మళ్ళీ కలవలేదు ఈ వరకు. తలకాయ దించి మాట్లాడరా, దించు తలకాయ, పోషడికే తలకాయ దించు. నాటకాలు చేస్తున్నారు, ఒక్కడెనకొక్కడు తర్వాయి పట్టిర్రు. అమ్మతోడే గంగ, నాకు తెలియదే. నేను ఎందుకు దాచిపెడితేనే? ఏమైనా వేళ మాట్లాడావు? మల్లిగా చెప్పురా, నా బిడ్డనే దాచినావా? తోలు కట్టుకుంటా. నేనేం దాచిపెడితేనే, మీరేమో దాచిపెట్టినట్టున్నారు, అబద్ధం ఆడుతున్నారు. మేమెందుకు దాచినారా? గరజా పెడతాం. ఏడున్నా చెప్పు. ఏం చేస్తా అనుకుంటారు అరిగోళ్ళు? మమ్మల్ని కలిసి కలవనిగారు, మీరే దాచిర్రు. మల్లిగా చెప్పురా, నా బిడ్డనే దాచినా, తోలు కట్టుకుంటా. బావా చెప్పే. బావా ఇంటికాడున్నా. బిడ్డ మీ బిడ్డ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు పెళ్లి చేసుకుంది కానీ చూసినా నువ్వు? నిజమేనే, నేను కళ్ళతో చూసిండే, ఇప్పుడు చూసి నీకు ఫోన్ చేసిండే. బావా ఈ ముచ్చట వాళ్ళతో చెప్పకు. సరేనా, ఎవరికి చెప్పాను నేను, పోయి పెళ్ళి పోయి చూడుకో. సరే బావా, నేను పోతే కానీ వాళ్ళతో చెప్పకు, కొద్దిగా చూడు. నువ్వు చూసినావుగా పక్కనేగా? పక్క చూసిండే, కళ్ళతో చూసిండే, పోయి దగ్గర ఉండి చూసిండే, అందుకే నీకు ఫోన్ చేసిండే. పరా నాగేశు, పొరాలను ఉత్తగొట్లు అయిపోయి పొరాన్ని మళ్ళీగా బాధపడకు. ఏం చెప్తావు ఇక? పొరాలు లేచిపోడు, ఇక ప్యాషన్ అయిపోయింది అందులో ఒకటి. పొరాలు కగితాలుగా పొరాన్ని ఉత్తగొట్టిపించే. ఏ పట్రా వద్దామట. ఈ చిన్న చిన్న ముచ్చట్లకి ఎందుకు బాధపడుతున్నావురా? అరే మంక, నా చెప్పుకుంటే పెద్ద లవ్ స్టోరీ రా నాది. నా పోరి నన్ను ఇడిచిపెట్టిపోయినాక ఇట్లా కళ్ళు దాగి బతికినారా? ఇయో ఈ పల్పి డబ్బా దాగి బతికినరా. ఏ నువ్వు ఆగురా. ఏ పట్రా వద్దామటగా. అరే పట్రా బాయ్, అడు మీ మామగారిని వేసినవాడా? అన్నా ఇంకో లొట్టుకైపోయా. ఏ పర్సన్ ఇంకోలోటిదే, ఇంకా గూడాలు పెట్టరా చూస్తావు. ఏ బుక్రా నువ్వుగా బుద్రకిచ్చుడు అవుతుందేంద్రా? అరే బుజ్జిగా, అరే మల్లిగా, తాగిన ముచ్చట కాదు కానీ నీ ఇప్పుడు చెప్తా, నీ అప్పుడు చెప్తా. నా సొంటి పెన్న మీకు దొరకదు రే బాయ్. ఏంది? నీ నిర్వీకాన్న అస్సలు తోళ్ళను పడగొట్టిన నేను. ఇప్పటికి ఊహాను 100 మంది ఉరికొస్తారు నా ఎంబడి. కానీ నేను ఎందుకు జోలికి పోతలేనురా? నాకు తాకింది, బొడిసి వచ్చింది, అందుకే నేను పోతలేనురా. లేకపోతే నాకెంత బిసాదిరా. ఏ నువ్వు ఊదకురా, నీ కర్రెమ్మగం కదా పడ్డది కానీ. ఎప్పుడు నువ్వేనా తెల్లగా ఉన్నావురా? నువ్వు కూడా నల్లగానే ఉంటివి. బ్రాండ్ రా బ్రాండు. అరే నేను మంచి మంచి తెల్లతోళ్ళ అమ్మాయిని వడగొట్టినరా. అరే
నేను గిట్లా కళ్ళాయి బతికిన అనుకున్నా నా పోరు నన్ను ఇడిచిపెట్టినాక ఈ పలిపి డబ్బా దాగి బతికినరా నేను. అరే నీ కర్రమ్మకానికి ఇంకా ప్రేమ స్టోర్ కూడా ఉందా? అరే అమ్మతోర్రా నన్ను నమ్ముర్రా. అరే మళ్ళీగా నీకు చెప్పలేను అప్పుడప్పుడు అరే నాకు గిట్లా అయిందిరా గిట్లా అంటే వాడు తలకాయ ఊపుతలేడు. అరే నన్ను నమ్ముర్రా. ఛీ నా లవ్ స్టోరీ అందరికి పరిష్కారం అయిపోతుంది. సరే పోయింది. అరే మళ్ళీ పోయి పడతానవురా. పడా చూసో నిన్ననేమో కాట్లేవన్నావు ఇయ్యాల పోయి ఏడవంటావురా మళ్ళా. మీ అవ్వ నిన్నటికి వెళ్ళి శోకం పెట్టుకొని ఎడుతుంది. గింత నీకు ఇంకిత జ్ఞానం అన్న లేదేంద్రా. పండు దమ్మంటు. అరే నలికుంటాడా సపరేకుంటున్నావేంద్రా. కుయ్యమంటలేవు కయ్యమంటలేవు. అరే బుజ్జిగా ఏం చెప్పాలరా, నా పెళ్ళం పొద్దుల కంపెనీ కొంగ వెళ్ళా ఇంటికాంచి వెళ్ళి ఇప్పుడు ఇంటికి పోతే పొద్దు బుక్కింది చెప్పు సిపిరాడు కొడుతుంది. మా కొడుతుంది కానీ దమ్మ అయితే పట్టు. నీకు బ్లగ్గా జరిపాట్రా. నీకేముంది తీరా పెళ్ళం దేశం మీద వనికి లేదు. దమ్మాయి తంపు నా కాడ చూంచిపోయింది. అరే నీకు లగ్గమే తెరపాటరా. మీకేం తెలుసురా పట్టు లగ్గం అయినాక. అరే నా లవ్ స్టోరీ చెప్తే తినుర్రా. ఇగో అరే మల్లిగా నాది అల్లం వెల్లిగడ్డల ముచ్చట కాదురా, చిటికల్నే అయిపోతుంది నాది. నా లవ్ స్టోరీ వింటే గీ రోమాలు అనేది నిక్క ఉడవాలి. అరే నాకు ఒక 10 నిమిషాలు టైం ఇర్రి, మీ కళ్ళకి వెళ్ళి పటపటాగా ఆడుతాయి నీళ్ళు. అంత సరస ఉందారా నీ లవ్ స్టోరీలా? అరే అమ్మతో నన్ను మాట్లాడిస్తారా గుద్దుకొని చావమంటారా? అరే మీ కాలు మొక్కుతో ఒక 10 నిమిషాలు టైం ఇర్రా. చెప్పరా నువ్వు. సంక్రాంతి పండుగ కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేనెట్లా పోయిన్నో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా బుజ్జవట్ల వచ్చిందిరా. పొద్దుగాల ఏ పుల్లు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తిరా. నేనెట్లా వెళ్ళిన్నో అది ఇంటి వెనక తలుపు తీసుకొని ఎంటికలు ఇరవోసుకొని అది వెళ్ళిందిరా. అరే నా అందాకు మీ పొలకు అప్లేసినట్టుందిరా. అరే నువ్వు ఆగలేవురా నేను చెప్పేదాకా ఊకేమోరుతావు. ఇక సికెంటికలు ముడుచుకుంటే అది ఉంది. ఇక ఏ పప్పుల కసా పిసా నవ్వులుకుంటే నేనున్నా. ఇక పొద్దుగాలనే ఇక చెంబడక పోతా అని లోట పట్టుకొని తోబాట నేను నడుపుతున్నారా. పోయేది పోంగా లోట కింద పడి నీళ్ళన్నీ వాయే. ఓరిని అక్క పక్క బకెట్ల నీళ్ళు ముంచుతా అని పోగానే పెండ పట్టుకొని రానే వచ్చిందిరా. లట్కని నేను చూసే వరకు అది చూసిందిరా. నేను చూడా అది చూడా నేను చూడా అది చూడా. సుప్పులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చన్ అయిపోయానే. సుప్పులతో 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 గుచ్చి. అరే అక్కడ పాట వేసుకుంటే నాకు ఆగుతాదిరా. డబ్బాలు నీళ్ళు ముంచినా నా రాక నేను బట్టిన వెనుక నా బొమ్మ యూడిగా ముసి ముసి నవ్వుతుంది. నేను మర్రి చూస్తున్నా. ఇక పడ్డదిరా పిట్ట అనుకోని ఇక నేను నా పని నేను వేనురా. బల్బం బట్టి బామ పళ్ళు నేర్చుకుందాం. మా బుజ్జిగాని స్టోరీ స్టార్ట్ అయింది రో. పెండక్కడికి రానే వచ్చారు, పుట్టక్కడికి వానే వాయర్రో. అరే నా కథనాలు పాటలు ఏడున్నాయిరా. లేని ఎందుకు పుట్టిస్తున్నావురా? ఏ పోడా ఏదో ఇంత కలుపుడు తాగినంత స్టోరీ అంత మసాలా వారేసిన గట్ల చెప్పు. అరే మంగ్లిగా మంకనికి అన్ని తెలిసేనేవురా. అరే ఆడు సప్పుడు ఎత్తలేడేమురా. ఏ నది కుట్టోర్రా ఆడు కొంపలు ముంచుతాడు మల్లిగాడు. ఆయనతిగా మళ్ళీ చెప్పు తిను. మళ్ళీ పెద్ద లోటాగా పట్టుకొని నేను చిన్న లోటాగా పట్టుకొని అది మంచిగా 4 డబ్బర్ రొట్టెలు పెట్టుకుని ఆయనతో రాళ్ళగొడ మీద ఊకొని పస తింటున్నారా. నన్ను చూసుకుంటే అది నవ్వుతుందిరా. నేను ఎట్టెట్ల బుక్క పెట్టినో అట్లట్లా నవ్వుతుంది. అరే మరి ఏమనిపించిందో ఏమోరా. మొత్తానికైతే ఈ కోడి సల్లకుండా కోడి ఒకటి వచ్చింది మధ్యలో. కోడి వేసిన అయినా నవ్వుతుంది నన్ను చూసుకుంటా. అయ్యో నీ సిగ్గు చింతలేవాను. ఏమన్నా మనసు లెక్క తిన్నారా డబ్బా రొట్టె? కుక్కునట్టు పసాకేసి నవ్వుతుంది. ఆ కోతి సైడ్ చూసి అది నవ్వపడుకుంటుందా ఈ అని లేవచ్చు నీ పొల్ల. దానికే నా లవ్ స్టోరా అని చెప్తున్నావు. నీ లవ్ స్టోరీ నీ లవ్ స్టోరీ సిద్ధపడ్డా సార్ ఆగితే అవురా. అరే నా లవ్ స్టోరీ చెప్పన్నారా నీకు? అబ్బా నీ కాలు మోగుతాద్దురా నీ లవ్ స్టోరీ. నాదైతే కానరా మొత్తం. ఆగురా అన్నది కాని మొత్తం కానీ నీ కాలు మోగుతా. అరే మల్లిగా అరే ఆడింటలేడు మళ్ళీ నీకే చెప్తారా. చెప్పిసావిగా ఇగో ఆయనత
వాళ్ళ ముసలిది మా ముసలిది రాళ్ళ కూడా మీకొని ముచ్చట పెట్టుకోగా నేను ఈడ తంబాకు నలుతున్నా అదాడ రాళ్ళ కూడా ఊకొని వెళ్ళిపోయేలు వస్తుంది. అగో అటు చూసుకుంటే నా దిక్కు సైగలు చేస్తుంది, మళ్ళీ ముసలోళ్ళతో మాట్లాడుతుంది. అగో మన నా దిక్కు చూస్తుందా నేను చూసుకుంటే నేను నవ్వుతున్నా. అరే అరే చూర్రా ఎట్లా చూస్తుందో. అగో తంబాకు తీసినా దవడకేసి వచ్చిండ్రా నేను బొమ్మలు ఎగిరెత్తి అగ చూడు ఎట్లా చూస్తుందో. అగో మళ్ళీ గట్లా చూసినాక నాకు పానం అవుతాదిరా. కానీ గింత మందిలో అది భయపడకుండా నా దిక్కు చూసుకుంటే సైగలు చేస్తుందంటే అది ఎంత గ్రేట్ చెప్పురా మళ్ళీగా నువ్వే. నీ బతుకు జడ అవురా, నీ వయసు ఎంత, నీ కథ ఎంత? ఆ ముసలి దగ్గరకు పోయి తమాకి ఇట్లా కొట్టి ఇట్లా అన్నాక ఆ పొల్ల నిగిలేదా దానికి నా స్టౌర్ అని చెప్తాను. ఇదో బతకారా ఆ పనులు నిగిలిరా. అగో దగ్గరగా నా తాదా బండపాకలు ఉన్నాయి ఆ పనులు లే. మళ్ళా ఇంకా నా స్టోరీ ఇగిలిచ్చింది నాకు పడ్డది ఇంకా అంటాను పడ్డది. మనిషి వైపు పుట్టినావు ఏ నలుగుట్టాడా నువ్వు సప్లై కావురా. అరే నేను నీకు చెప్పా మళ్ళీగా నేను నీకు చెప్తా చెప్పకపో. అయితే మళ్ళీ ఏమైందంటే పేనరా గోసి అయింది. ఎందుకు కొడుతున్నావురా మళ్ళీ? నిన్నెవడన్నారా? అరే మళ్ళీగా నీకు చెప్తా పట్రా. ఆయనతిగా ఇద్దరం కలిసినాం రా చెట్ల పో. చూపించుకుంటే కదా. ఏ పొరియా ఇగ్గకో సింపలేసుకో దేవునికి మొక్కిన ఎంటకలు. అయ్యో నేనేమన్నా ఇప్పుడు ఏందంత సింపుల్ జుట్టు వేయించుకున్నాడు అంటున్నావు? అరే కట్ చేయించుకోవద్దా? చేయొద్దు. మరి ఎప్పుడు ఇస్తావు దేవునికి? ఇయ్యాలి. ఏ దేవుడు? మా అంజన కొనగట్టు అంజన. అరే ఇగ్గకే ఏం పని లేదు పాడలేదు తిరుక్కుంటుండడం. మరి ఏం చేయమంటావు? 3 సంవత్సరాలు బయట దేశం పోయేస్తా ఇంత మీ వాళ్ళని మా వాళ్ళని ఒప్పించి ఇంత లగ్గం చేసుకుందాం వచ్చినాక ఏమంటావు? దేశం పోకర్లేదు గీషం పోకర్లేదు ఇక్కడే ఉండే ఏదో ఒక పని చేసుకో. అరే ఇక మనకేం పని ఉంది? ఎడ్డు లేపాయి వ్యవసాయం లేపాయి ఇంత బయట దేశం పోయేస్తా ఇంత ఎకరం భూమి కొనుక్కొని ఇంత చేసుకుందామంటే నువ్వు అంబార్ గుట్టుకు అయితే తింటావా? ప్యాకెట్ ఆడతావా? అవి పని చేస్తున్నాయి నీకోసం. ఇదేంటి మరి ఇప్పుడు? అరే అన్ని ఒక్కసారి పని చేసి అవుతుందా? అనే మీ అవ్వగారు మన లగ్గానికి ఏం పెడతారే? ఎకరం భూమి తరుతి. ఇంకా ఎకరం భూమి వాళ్ళకి కావాలనే నేను అత్తగారు సొమ్మిది ఆశపడిలో లెక్క కనిపిస్తున్నానా? తెలుసుగా బుజ్జిగాడు 600 అయితేంది 100-116 అయితేంది ఎకరం భూమి కొనుడే దాన్ని పొలం చేసుడే. మరి నీకేముందని? అరే చెప్తే అర్థం అవుతలేదా? 3 సంవత్సరాలు బయట దేశం పోతా అంటే అదేదో ఈడే ఉండి చేసుకుంటే ఏమవుతుంది ఎకరం? ఏ నడే మనకు పైసలు లేవే మన లగ్గం అయితే ఎట్లా బతుకుతామే మనం? సాల్తీ పోతే పోదు కానీ 2 పిల్లలైనాక పోయావు. ఇంకా పోరాళ్ళు అయినాక నేను ఎందుకు పోతేనే వాళ్ళని ఇచ్చి వాళ్ళు ఎంపాయించుకోరా వందాడు మళ్ళా కట్టిన ఊరితో ఊగే. సరే సరే పోయేవులే. గట్లా నేను చెప్పినట్టు నువ్వు ఇంత బాగుపడతావు. ఈ గులగుల పెట్టి పాడైతుంది ఈ పక్క కొద్దిగా పెయిన్లు ఉన్నాయో చూడే. పెయిన్లు ఎక్కడే నీకు? అరే మా అమ్మమ్మ పక్క పొంటి వాడినే మా అమ్మమ్మ ఇట్లా పడవచ్చు. అమ్మమ్మయా లేకపోతే ఇంకెవరి అన్ననా? అరే నీకు ఎట్లా కనిపిస్తున్నాను నేను? ఆలీల దగ్గర పోయేటట్లు లెక్క కనిపిస్తున్నానా? నువ్వు ఓన్లీ బుజ్జిగాడాలు అడుగు ఇంత మచ్చుండదు నా మీద. నేను గంత మంచిగా ఇష్టపడి ప్రేమించిన తొలితొలిత అమ్మాయి నువ్వేనే. ఓ నమ్మినతి నా 3 సేర్ల ఓను చూడు. ఏ ఇగ్గకు మీ అమ్మమ్మ లేదా? లేదు. నీకెందుకు? సున్నంతంబా కావాలి మా అమ్మమ్మకు. నా దగ్గర పొట్ల ఉంది పడకపో బుక్కుతుంది కావచ్చు మీ అమ్మమ్మ. ఇగో ఇది బుక్కది మా అమ్మమ్మ. బుక్కదా? బుక్కది. మరి కూకో కచ్చకాయలు ఆడదాం. సరే పట్టు. ఇగో ఏయ్ అబ్బో నీకు ఆట ఆడచ్చుగా. మీ కాలేజీలు ఆడతారా? తొక్కుడు బిల్లలు ఆడతారు. అయ్యో నాకు కూడా వచ్చు. అవునా? చెప్ప ఆడుతున్నావు. అమ్మో బాయ్. నాకు ఆడరాదు మరి నేను 2 చేతులు దొరకవాడతా. ఇగో
గదే మాట పోయింది అక్కడ. కాదు, నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు మొన్న నేను మగ్గుల నీళ్ళు పోసేటప్పుడు ఊకే చూసుకుంటే ఎందుకు నవ్వుతున్నావు? అయ్యో ఆగు, ఇగో రెండు ఆడడం ఇప్పుడు పోయింది నీకు. లెటర్ చదివినా? లెటర్ లేదు ఏం లేదు. అయ్యో బుజ్జమ్మ ఆగు, ఓ బుజ్జమ్మ ఇట్రా ఇట్రా. ఓలంగా లేకపోతే ఏం లాభం? ఏ నీ కచ్చకాయలు అద్దేమద్దు పీకు. మళ్ళీ ఇంకో వచ్చే వీటి మొక్కయి. ఏ నాకు పని పాట లేదా? ఇంకోసారి నేను బాగా చూసుకుంటా నవ్వినావు అనుకో, చూడు నేను అప్పుడు ఆడే చూపిస్తాను నీకు. అరే బుజ్జిగా, నువ్వు బరాబర్ చెప్పురా. నా దివాకంతా గిరా గిరుగుతుంది. లోటాగా పట్టుకొని పోయినావు, ఇక ఎగిలిచ్చింది. నువ్వు ఛాయ్ తాగినావు, కసాపిస్తుంటే ఎగిలిచ్చింది. తంబాకు నలిచినావురా, ఇంకా ఎగిలిచ్చింది. చెట్ల కొట్టి గుట్ల పొట్టు ఎప్పుడు వేయరు మీరు? నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు? నీకు ఎప్పుడు పెళ్లి దాకా వచ్చిందిరా? అరే ఏనో స్టోరీ కట్ చేస్తున్నావు నువ్వు. దానికి ప్లాస్టర్ అంటేసి నాకు బరాబర్ చెప్పు. నాకు దిమాగ్ ఖరాబ్ అయింది అనుకో, మొత్తం తుక్కు తుక్కు అవుతావు. లొట్టు పట్టి కొడితే 30 రకాలు చెప్పు, బరాబర్ చెప్పు. అరే మంక, ఈ చెట్ల పొంటి గుట్ల పొంటి అంత కథనేరా. కళ వచ్చింది నాకు. అవ్వతోడే నీ స్టోరీలా ఒక పాట పాడుతానే. అరే నాదన్నా పాట పాడుతున్నావురా. పాట పాట పాడితే నీకు ఇంకా అరే ఇప్పుడు బరాబర్ ఎప్పుడు నీ స్టోరీ. ఈ సెట్ కడతాయల్లా నాకు బీపీ లేపద్దు. ఓ లొట్టేనా గౌడా, ఇంకో లొట్టు కల్లే చెప్పరా రే, బరాబర్ చెప్పు. బుజ్జమ్మ పల్పి పక్కకెట్టే ఏమైనా ఏమన్నా ముచ్చట? ఏ ముచ్చట? ఎటు పోతున్నావు? బ్యాగ్ చేసినావు? మా ఊరికి పోతున్నా. కాదు మొన్న అన్న ముచ్చట ఏమే? ఏ ముచ్చట? ఏం ముచ్చటనా? ఐ లవ్ యూ. ఈ లవ్ గివ్ మాకు సెట్ కావు. అరే మొన్న ఏమన్నావే? అరే చెప్పే కొంచెం పుణ్యం ఉంటుంది. తినుడు బంద్ చేసి సత్తావు. ఇదేందుకే నాకు? ఓ బుజ్జమ్మ ఏటే, ఇగో నేను చెప్తే నేను తర్వాత ఏడ్చి చేస్తావు. నేను నీ పేరు మీద ముందే చచ్చిపోతా. నాకేదోటి చెప్పు. ఇదిరా నా లవ్ స్టోరీ. అరే నువ్వు బాపడక అవసరం ఉండేదిరా. నీది ఒక్క పక్క లవ్ స్టోరీ. వదినమ్మ నా చూడు 2 పక్క లవ్ స్టోరీ. మళ్ళీ అందులో మరలు చూడు 2 పక్క లవ్ స్టోరీ. కూడా మామ కూడా చెప్పినావని ఇంకో కూడా చెప్పకు, ఇజ్జత మానం పోద్ది. ఎవరు చెప్పిరా నీకు? నీది ఒక్క పక్క లవ్ స్టోరీ పట్టుకొని నాదేను నాది నీదే ఉన్నట్టు ఇంత పొడుగు స్టోరీ. అది చెప్పాకన్నా ఇజ్జత మానం పోద్ది. మామ కూడా చెప్పినావు కానీ. అరే మంక, ఎవరి లవ్ స్టోరీ అని గొప్పనేరా. కానీ నువ్వు నన్ను పచ్చి పుండు మీద కారం చల్లినట్టు వేయకురా, నీ దండం పెడతా. అరే మీకు లగ్గం అది తెలుసురా, మీకేం తెలుసురా బాధ, లగ్గం అని బాధ. మళ్ళీ రే అరే నాకు అద్దురా, నన్ను ఉరియకుర్రా. అరే మరిగా నీ బాధ ఏందిరా? దాన్ని లగ్గం చేసుకుంటావా? పోడా లగ్గం ఏందిరా దానికి? అరే లగ్గం ఏందిరా? నువ్వు రా ఇప్పుడు చేసుకొస్తానే. నాకు కాదు ఎందుకురా? మళ్ళా నాకు గాయం కాడు. మరి నీకు బాధ ఏందిరా? నీ మామతో బాధనా చెప్పరా? అరే నాకు బీపీతో లగ్గం అయితే ఏదైందిరా? తీసుకొచ్చి చేసిన లగ్గం వెనకే నాకెందుకురా? ఆల్రెడీ ఇంకొకరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా. నచ్చితే ఎందుకు రాని పోవారే? నాకు ఈ పిసి పిసి చేసి నచ్చదురా బుజ్జిగా. అరే నా పిల్లని తిడుతుంది, నాకు గిడిక లేట్ అయింది, నేను పోతున్నా. నాకు గవ్వని నడవేరా పిసి పిసా. ఎందుకురా అంత గాలి అని చెప్తారు? దా మనం పోదా. ఈ గాలి పెళ్ళం పెళ్ళం నీకే ఉందా? పెళ్ళం ఊక పెళ్ళం పెళ్ళం అంటావు. అయ్యలా నక్కమ్మ ఇది ఉన్నదా? కొత్త దోస్తులు కాల్చిరి అదురా అంటే పై వాళ్ళు చెప్పులు అయినాయి రోజు చెప్పులు మంచిగా పోయి అనే
ఉన్నా అవే ఇంట్లో ఉన్నావా? బుక్కడంతా బోవారి ఆకలి పాడైతుంది. ఏం తెచ్చినా 2 కొడుకులు అయిపోయినవే. ఆగు మళ్ళీ వచ్చినావా? తాగలేదే, మా దోస్తు గారు ఆల్చిర్రే. ఏ కళ్ళు తాగేవారు అనమాట. వారి మా పెన్నం కొడితే కళ్ళు తాగితే నా ఈపు సాప తింటుకంటే ఇంకా పెన్న మాటలు తింటారా? ఇక్కడ మొగడు పెన్న మాటలు తింటే బతుకుతారా అన్నమాట. నేను ఇప్పినే కోటరు గడ్డ గిట్ తిప్పారు నువ్వు గడా తాగిన అంతే. నువ్వు తాగొచ్చిందే కాక మళ్ళీ నా ముందు తాగుతానవా? నీ సంగ తాగు ఇట్లా కాదు. ఏందే నువ్వు తాగొచ్చిందే కాక ఓ నవ్వో అయ్యో ఈ బాధ నాగే ఎవ్వరు వచ్చినా వాళ్ళకి కూడా అయితే అయ్యాలా. ఆగో చూచిరా చూచిరా అందుతారా మీ దండే మీద రేపు రక్క బాధపోతుంది. చెప్పులు పోతురే అక్క చూచిరా మళ్ళా కొట్టివా లాగు నన్ను మావ కొట్లే మాయ కొట్లే ఆఖరికి నాకు భూమి తాత కొట్టలేదే. ఇంకా పద్మక చూసింది పద్మక మాట ఆగుద్దా అమ్మా బాగా పోతే ఇగో నిర్మల నైట్ కొడతా నిన్ను కొట్టా నువ్వు రేసుకుంటే ఎలా ఏ కదా ఇక కొట్టదా బుక్కలంటే పోదిని పాండేవదా కొట్టిందిరా బతుకునేందుకురా నీళ్ళు అయినా అందుగా దిగు సత్తరా అందుగా ఎట్లా చేస్తాడు కొట్టేటట్టున్నాడు. నన్ను కొట్టిందే దాపేనా నువ్వు కొట్టాను అన్ను తిట్టాను మానం మీద అసలు 11 రోజుల మాట అదే రావులయ్యా అమ్మా. బుజ్జి గట్లనే కొడతావా? ఏమైనా మాట ఉంటే బుద్ధి మాట చెప్పుకోవాలని ఇట్లనే చేస్తాడు అక్క. పొద్దున్నాక తాగొచ్చి పంటాడు. మా అవ్వయ్యకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. ఎంతనే మంచిగా చూసుకోవద్దా? నేను ఎట్లా బతకాలి? తమ్ముడు ఎప్పుడు ఎప్పుడు పని చేయడు తాగే అంచి కొడతాడు. అవురా పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను తింటున్నావు పంటున్నావు ఆ దోస్తుగాలు ఎంబడి పోయి తిరుగుతాను. రేపు పిల్లలు పుట్టినాక ఏం పెట్టి చేస్తావురా నువ్వు? ఇట్లా తింటే పంట చేస్తావా? ఇది మళ్ళా మొదలు పెట్టింద్రో నీ సపడ కూకోయే. నీకు ఏది తక్కువ వేసినా నీకు బట్టలు కొడుతులేనా సీర కొడుతున్నా రాయి కొడుతులేనా? నేను పని మొదలు పెట్టిన అనుకో బంగ్లాలు మన కార్లు మనకు పట్టేంత భూమి కొంటేనే నీకు పూరని గుట్టివారు చూద్దాం. నీకు ఎందుకైపోదా? అవునే నీకు కూర తెస్తానా ఇంత కళ్ళు తెస్తానా తిను పండు నా పక్కన మాసాలు తీయాలని ఇంటలు. ఏమైనా పొద్దుగాల లేవాలి. ఆ మల్లిగాని బుజ్జిగాని సాయిత పట్టుకొని ఆ తాళ్ళకి పోయి తాగాలి మళ్ళీ వచ్చి పండాలి. ఇదారా నీ పనితనం? ఎందుకు బతుకుతానవరా నువ్వు పని చేయకుండా? ఇంకా పంకేసి పడే కుడుకుపోసి పడతాను. ఏమన్నా కొంచెమన్నా మానవని పేదారా నీకు తాగి పంటే? అక్క నిర్మల మానవ ఎందుకే? నేను మంది సొమ్ము తింటున్నానే. నా సొమ్మైన వాడితే నా తాత దగ్గర భూమి అమ్ముకున్నా పైసలు దాచుకున్నా తాపు కింద ఆతం తింటున్నా. నీకు తక్కువ పెడుతున్నానే. ఎవడు పెనానికి రాయిక జాకెట్ సీర ఏది కొన్నాడే? నీకు అన్ని కొనే వాడితే నువ్వు ఎందుకు బాధపడతావే? అవునే నిర్మల ఎవడ రాదు ఎట్లుంటుందో రెండేళ్ళు అద్దే 2 నెలలు ఆగు. నీకు అది బర్రెకేరా అది తను అంత పెద్ద అదే ఇస్తేనే బంగారం పిస్తారా? అయ్యో ఫస్ట్ ఇల్లు మెరిపియరా తర్వాత మంచిగానే బంగారం చేసి పెట్టేవు కానీ. ఓ అక్క తలపాటి అయితే ఇట్రా సపరేగా ఏంది తలపాటి అయ్యా ఇట్రా పండ్రు రాలగొడతా సపరేగా